కోటి ఆశలతో సాగు చేస్తున్న రైతాంగానికి నిరాశ మిగులుతుంది. రోజురోజుకు ఎండలు ముదురుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో పొలాలు బీటలు వారుతున్నాయి. వేసిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు అరిగోసపడుతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి కొత్త బోర్లు వేస్తున్న ఫలితం లేకుండా పోతుంది. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తే పంట చివరి దశలో సాగునీరు అందక కళ్ల ముందే ఎండిపోతున్నాయి. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు చేతులు ఎత్తేయడంతో యాసంగి సాగుపై మంచిర్యాల రైతులు ఆశలు వదులుకున్నారు. ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మాత్రం మారడం లేదు. అప్పులు తీసుకొచ్చి పంటలు సాగు చేస్తే పంట చివరి దశలో ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో పొలాలు నెర్రలు వాడి ఎండిపోతున్నాయని రైతులు కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. తమను ఆదుకునే నాదుడే లేడా అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎండిపోతున్న పంటలు, రైతులు పడుతున్న కష్టాలపై రాజ్ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో సాగునీటి కష్టాలు రైతులను కంటతడి పెట్టేస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు గ్రామాల్లో రైతులు ఎక్కువగా వరి, మొక్కజొన్న సాగు చేస్తారు. ఆ పంటలకు గూడెం లిస్ట్ పెద్ద కాలువ, కడిం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటర్ కెనాల్ ద్వారా నీరందుతాయి. అయితే ఇప్పుడు భూగర్భ జలాలు అడుగంటి పొలాలకు నీరందక పొట్టదశకు వచ్చిన 50 ఎకరాల వరకు పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కడిం డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా దండేపల్లి మండలం చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందాలి. కానీ కడెం కెనాల్ ద్వారా వచ్చే నీళ్లు జన్నవరం మండలంలోని తపాల్పూర్ వరకే అందుతున్నాయి. దీంతో దండేపల్లి మండలంలోని పంట పొలాలకు చివరి వరకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 ఎకరా మక్క పెట్టినా నీళ్ళు అత్తాడ పెట్టినా అంత లేవు. 2వ తారీఖే అందినాయి కొని. 3వ తారీఖు అయితే అటే వికినాయి. 4వ తారీఖు అటే పోయినాయి. ఈసారి కానీ అత్తయా మరి పెట్టుబడి గిట మొత్తం మందురా బాటుడా అదే ఉన్నది. ఇప్పుడు అందపోతే మాత్రం ఇక మందురా బాటుడే, ఏమి లేదు. దండేపల్లి మండలానికి గూడెం లిఫ్ట్ ఇరిగేషన్, కడెం కెనాల్ అందుబాటులో ఉన్న కడెం నుండి కానీ గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ నుండి కానీ పంట పొలాలకు నీరు అందటం లేదు. కడెం కాలువ ద్వారా వచ్చే నీళ్లను మధ్యలోనే రైతులు ఎక్కువగా మళ్లించుకోవటంతో చివరి ఆయకట్టు వరకు వచ్చే నీళ్లు పంటలకు అందటం లేదు. అధికారులు 6 తడులకు నీరందిస్తామని చెప్పటంతోనే 2 ఎకరాలు సాగు చేసే రైతులు ఈసారి 6 ఎకరాల వరకు పంటలను సాగు చేశారు. అయితే ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే నీటిని అధికారులు అందించటంతో పంటలు చివరి దశలో నీరందక ఎండిపోతున్నాయి. ఎన్నిసార్లు తమ బాధను అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు చేసిన పంటలకు చివరి దశలో నీరు అందకపోవడంతో ఏదైతే పంటలు ఎండిపోవడంతో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి మనం దండపల్లి మండలానికి సంబంధించినటువంటి ఒక గ్రామంలో ఉన్న